నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనూప్ రావు శుక్రవారం హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీలో చేరారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, కోరుట్లకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అనూప్ రావు బీజేపీలో చేరడం పార్టీకి బలాన్ని చేకూర్చే పరిణామమని తెలిపారు. ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టేకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్న ఛానల్లో తెలుసు, నాకు ఒక బ్యాక్ ఆఫీసు, నలుగురు అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయడము, కోర్టుకు పోయి బెదిరియటము, మళ్ళీ ఏదో రోజు సెటిల్మెంట్ చేస్తారు. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంట. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో యోగితో పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి ఎక్కువ పోయి నాకడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్లో జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయారెడ్డి, డైరెక్టర్ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయారెడ్డి, డైరెక్టర్ ఆనంద్ రెడ్డి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టు వద్దకు వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారు రూపొందించిన నమూనాల గురించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత శ్రద్ధతో శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించాలని సూచించారు. Respiratory system, environment, digestive system, physical and chemical breakdown of food and absorption of nutrients. Respiratory system, the circulatory system delivers oxygen and nutrients to body tissues and immune system. Helling ingredients. First is ఆవాలు, cumin seeds, జీరా, పెరుగు seeds, మెంతులు, పెరుగండ seeds, ధనియాలు, బే లీఫ్, బగారాకు, సినమన్ స్టిక్, దాల్చిన, బ్లాక్ పెప్పర్, మిరియాలు, క్యారమ్ సీడ్స్, ఇలాచి, క్లోవ్స్, కాంగారు, క్యారమ్ సీడ్స్, సాజీరా, సెసమి సీడ్స్, నువ్వులు, స్టానస్, పువ్వు, బాదం, స్టోక్ లాల్, బండ పువ్వు, క్యాబేజ్, కోమా. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఆశాజ్యోతి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ గిరిబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓబుల్ మహారాజ్ హోలీ పండుగ కామదహనం పూజా కార్యక్రమం పౌర్ణమి వచ్చే సోమవారం రోజు సాయంత్రం 5:32 వస్తున్నది. కావున కామదహన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించుకుని హోలీ కార్యక్రమం మంగళవారం రోజున చేసుకోవాలని మన వేద పండితులు ఓబుల్ మహారాజ్ చెప్పడం జరిగినది. అదేవిధంగా మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగ్రహణం ఉంది. కావున మన మందిరాలను మూసి ఉంచాలని, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన హోలీ రంగోలీ కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకోవాలని హిందూ ఉత్సవ సమితి కోరుకుంటుంది. నమో దేవి మహాదేవి శివాయ సతద్గురు నమః. ఇప్పుడు మన నైసల హోలీ పండుగ వల్ల 2 నిమిషాలు చెప్తాను. హోలీ పండుగ ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ఇలా అన్ని పండుగలు అవుతాయి. ఉగాదికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి, అయితే లాస్ట్ శివరాత్రి దాకా పండుగలు నడుస్తాయి. శివరాత్రి అయినాక 15 రోజులు పూర్ణిమ నాడు హోలీ పండుగ. హోలీ అంటే ఏం పండుగ ఉంటుంది? హోలీ విషయంలో శాస్త్రం చెప్తుంది, కామ క్రోధ మోహ మద మత్స ఇవి అన్నీ మన లోపట్లో ఉంటాయి, అన్ని తీయాలా, ఆ హోలీలో వేయాలా అని ఒక శాస్త్రం. మనం ఒక సంవత్సరం దాకా అందరితో మాట్లాడతాం, ఇక్కడ దుష్మనులు అవుతాడు, ఇక్కడ గొడవలు అవుతాయి, అన్నీ అవి మర్చిపోవాలా. మర్చిపోయి ఆనాడు అది అంతా మనం హోలీలో పెడితే మళ్ళీ ఇంకా కొత్త సంవత్సరం, కొత్త ప్రపంచం నడిపియాలా, ఇట్లా మన శాస్త్రం ఉంది. ఈ సంవత్సరం 2వ తారీఖు నాడే సాయంత్రం పౌర్ణిమ వస్తున్నది. ఆనాడు మన హోలికా దహనం చేయాలా. మళ్ళీ ఇంకా దహనం చేసినాక హోలీకి పూజ ఉంటుంది, దాన్ని పూజ చేయాలా. హోలికా నాడు ఏం పూజ చేస్తారు అంటే హోలీలో మనం నైవేద్యం చూపిస్తాం, ఆరతి చేస్తాం, అక్కడ పూజ చేసి ఆ హోలీకి ప్రదక్షిణ చేస్తాం. మన సంస్కృతి, సనాతన సంస్కృతి మనం చేయాలి. అది అయినాక సెకండ్ డే అంటే 3వ తారీఖు నాడు ధూళివందన్. ఏ రాత్రి మనం హోలీ కాలుతాం, ఆ పొద్దుగాల రక్ష ఉంటుంది. ఆ రక్షకు మనం నెత్తి మీద పెట్టుకునేలా భస్మం నెత్తికి పెట్టుకునే ఈ శాస్త్రం ఉన్నది. అన్నీ మన రోగాలు అన్నీ వెళ్ళిపోతాయి. దానివల్ల 3వ తారీఖు నాడు మంగళవారం గ్రహణం వస్తున్నది. ఆ గ్రహణం సాయంత్రం అంటే మార్నింగ్లో 11 వెళ్ళి దాన్ని భేదాలు తగ్గుతున్నాయి. సాయంత్రం 3 గంటలకి వెళ్ళి 3కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 3:20 నిమిషాలు స్టార్ట్ అవుతున్నది. 6:48 నిమిషాల దాకా ఆ గ్రహణం ఉన్నది. ఆ గ్రహణం పీరియడ్లో మంది ఆసక్తి మంది వయోవృద్ధ మంది. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలో ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల సేవలో ముందుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించడం, 1వ తేదీన సెలవైతే అంతకుముందు రోజే పెన్షన్లను అందించడం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. రావులపాలెం మండలం రావులపాడులో శనివారం ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 4 మండలాల్లో 57 గ్రామాలకు చెందిన 42,000 మందికి 18.22 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
కొత్తపేట నియోజకవర్గ పరిధిలో పేదల సేవలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున పేదల సేవలో పెన్షన్లు అందించే కార్యక్రమం ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తేదీన సెలవు అయితే దానికి ముందు రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఈ రోజున రావులపాడులో పూరేటివారి చెరువులో ఇక్కడ ప్రజలందరినీ కలుసుకుని ప్రభుత్వ పరంగా వివిధ వర్గాల వారికి కూడా పెన్షన్లు అందివ్వడం జరిగింది. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని 57 గ్రామాల్లో 4 మండలాల్లో 19,000 ఉదయం నుంచి దగ్గరగా 41,950 పెన్షన్లు 10,26,00,000 రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది. ప్రతీ నెల 42,000 పెన్షన్లు నియోజకవర్గంలో 18 కోట్ల పైబడి పంపిణీ చేయడం అనేది కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. బైన్సా పట్టణంలో అకాల వర్షంతో మొక్కజొన్న పంట దెబ్బతింది. సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగా కలెక్టర్ మేడం గారికి మెమరాండం ఇవ్వడంతో వ్యవసాయ అధికారులు సర్వేకు వెళ్లారు. సర్వేలో పాల్గొన్న వారు తోటారాము, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రైతులు, ఏఈఓ సాయినాథ్, ఇతరులు. అటోనగర్ ఏరియా మరియు ప్రతి రైతు కుటుంబంలో ఈరోజు విషాదం చాలా. ఎందుకంటే బైన్సా పట్టణంలో గత వారం రోజుల కింద అకాల వర్షంతో మొక్కజొన్న పంట మొత్తం నేలమట్టం అయిపోయింది. దయచేసి అధికారులకు మేము విన్నవించుకున్నాము. మరియు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ మేడం గారికి మరియు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వగానే ఈరోజు సర్వే కోసం మా ఏఈఓ శైలసార్ గారు వచ్చారు. అదేవిధంగా ప్రతి చేంజ్ తిరుగుతూ ఆయన సర్వే చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, మీరు తొందరగా సర్వే చేసి సర్వే రిపోర్ట్ పంపించి మేము రైతులకు అందరికీ ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ. కౌలు రైతుల కోసం కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాసుకోండి సార్. మీరు దయచేసి మీ సర్వే ప్రకారం మీరు అధికారులకు పంపించి ప్రతి ఒక్క రైతు మీరు సర్వే రాసుకొని ఈ సర్వేని రిపోర్ట్ మీరు తొందరగా పంపిస్తే రైతులకు నష్టపడడం ఇవ్వాలని కోరుతున్నా. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మీరు సార్ నివేదిక పంపండి. మేము కూడా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి కూడా కలిసి అందరికీ మేము నివేదిక ఇస్తాం సార్. దయచేసి మీ సర్వే రిపోర్ట్ తొందరగా పంపించాలని కోరుతున్నాం. మందపల్లిలో కొలువై ఉన్నటువంటి శ్రీ మందేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం చాలా అదృష్టమని, స్వయంగా శనీశ్వరుడే ప్రతిష్ఠ చేసిన శివలింగం ఈ మందేశ్వర స్వామి అని, ఇక్కడికి భక్తులు నేరుగా వచ్చి దర్శనం చేసుకోవచ్చని, శని ప్రభావం ఉన్న భక్తులే ఇక్కడ తైలాభిషేకం చేసుకోవాలనేది అపోహ అని ఆయన అన్నారు. శని ప్రభావం ఉన్న భక్తులు ఈ స్వామివారికి తైలాభిషేకం, శాంతి హోమం, జపంలను చేయించుకుంటే శని ప్రభావం నుండి విముక్తి కలుగుతుందని, అదేవిధంగా ఈ స్వామిని దర్శనం చేసుకోవడం మంచి జరుగుతుందని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తారు. అభిషేకం అంతా బయట చేస్తారు. ఆత్మను పంపించి నూనె తక్కువ వస్తారు. అభిషేకం అంతా బయటే. ఆ వెళ్ళ నూనె శనిహండి ఎత్తే పడుతుంది. ధారాపాత్రలో చేస్తే తైలాభిషేకం ఆయనే శనీశ్వరుడు. మీ గోత్రము పేరు శ్రీకృష్ణ పాదగోత్ర. శ్రీకృష్ణ పాదగోత్ర. రాజీవ్ కనక, సుమా కనకాలనామదేశ్, మనస్విని కనకాలనామదేశ్, రోషన్ కార్తీక్ కనకాలనామదేశ్. సమస్త శనిగ్రహ దోష పీడా పరిహారార్థం తైలాభిషేకం కరిష్యే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం చెప్పనోడగోత్ర శంకర్ నామదేశ, పద్మనామదేశ, శ్రీనివాసరావు నామదేశ, వంశే కృష్ణ నామదేశ, అనూష నామదేశ, వేకశ్రీ నామదేశ, కనిష్కమస్త శనిగ్రహ దోష పీడా పరిహారార్థం తైలాభిషేకం కరిష్యే. ఓం నమ స్వామాయ నూనె వెళ్ళే నిత్య పడుతుంది. ధారాపత్రం నిజ శోభయంతి ముఖం మమ
ముఖమో హిమమ శోభయ భూయాగం సంజపగల్కురు హిరణ్యగర్భాదిసురాసురాణం శనేశ్వరుడికి దండ పెట్టుకుని పారితే గుళ్ళో ఈ రోజు బైన్సా పట్టణంలో డాక్టర్ రాజిరెడ్డి గారి నూతన ఆరాధన హాస్పిటల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి వినూత్న వైద్య పరికరాలతో పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. नमस्ते अस्तमोद्राय तदंताय विनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमः गजानने विदाभो नमः सर्वो శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో శాసనసభ సభ్యునిపై ఇలాంటి ఘటనలు జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోకుండా బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని, రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది, దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అనడానికి ఇటీవల జరిగిన ఎన్నికలే సూచిక అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని గెలిపించే దిశగా ప్రజలు కదులుతున్నారని అన్నారు. దాంట్లో రిసౌండ్ వస్తుంది కాబట్టి ఇది క్యాచ్ కాదు. బీజేపీ సమావేశాన్ని కామారెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించడం, అనేక అంశాలు చర్చించి, మరి ఇప్పుడే మిత్రులు పాయల్ శంకర్ గారు చెప్పినట్టుగా ఈ 3-4 అంశాల మీద చర్చించి ఒక రిజల్యూషన్ తీయడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా
వైఫల్యం చెందినని, అదే మాదిరిగా మరి రైతుల్ని ఆదుకోవాలని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన అంశం మీద, మరి అదే మాదిరిగా హైడ్రా అంశంలో కూడా నిర్వాసితుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి పూర్తిగా అన్ని అంశాలలో వైఫల్యం చెందిన అంశాల మీద చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కామారెడ్డిలో జరిగినటువంటి ఘటన, ఈరోజు ఒక శాసనసభ్యునికే సెక్యూరిటీ అంశం లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సంగీత్ శోభన్ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి 442 గ్రామాల బరువు గల వెండి పుష్పమాలను సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమో వెంకటేశ. నమో వెంకటేశ. నేను మీ సంగీత్ శోభన్ అండి. చాలా రోజుల నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. బట్ ఏదో కారణం వల్ల కుదరలేదు. బట్ ఈసారి స్వామి అనుగ్రహించారు. నా షూటింగ్ ఏదైతే ఉందో తదుపరి చిత్రం దాన్ని ఇక్కడే దగ్గరలో జరగడం వల్ల స్వామి అనుగ్రహంతో ఆయన దర్శనం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మగారు ఇప్పటి నుంచి వస్తున్నారు. మా అమ్మగారు ఇక్కడ చాలా ఫేమస్ అయిన 7 వారాల మొక్కు ఏదైతే ఉంటుందో అది తీసుకుంటూనే ఉంటారు. సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటారు ఆవిడ. సో ఆవిడ ఇప్పటి నుంచో తీసుకురావాలనుకుంటున్నారు. ఆవిడతో కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తదుపరి చిత్రపు నిర్మాత కూడా నాతో రావడం, వాళ్ళ ఫ్యామిలీతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈయన ధీరజ్ మాట. ఈరోజు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూములలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కూల్చివేతల్లో ఇండ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్నతో కలిసి పరామర్శించిన టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుధగాని హరిశంకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్రమంతా దావారంగా మారింది ఈ విషయము. రాష్ట్రమంతా ఇవాళ ఖమ్మంలో మీ అందరికీ జరిగిన అన్యాయం పట్ల గొంతెత్తుతా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు లేకపోతే ఇంకా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వీళ్ళకి ఇలాంటి అన్యాయం జరగకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఈ అన్యాయానికి కారకులు ఎవరు అంటే, నా పేరు తెలుసా అమ్మా? ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే అమ్మా, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరుంటున్నటువంటి వినోబాబా నగర్ ఉంది కదా, అది ఎంత 31 ఎకరాలా? ఓకే, 62 ఎకరాలు 7 గుంటలు 62 ఎకరాల భూమి. ఈ 62 ఎకరాల భూమి, ఈ భూమిలోకి అలా జేసీబీలు ఎందుకు వచ్చినాయి అనేది
మొత్తం పరిశీలించడం. ఏం జరిగిందంటే గతంలో ఇక్కడ ఎప్పుడు 2013 నుంచి అక్కడ కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ బతుకుతున్నటువంటి క్రమంలో కొంతమంది అక్కడ మాకు సౌకర్యాలు కావాలి, మాకు నీటి వసతి కావాలి, కరెంటు వసతి కావాలని చెప్పి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఏం చేసింది, విచారణ చేసి అధికారులకు నోటీసులు ఇచ్చింది. వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ ఇస్తలేరని నోటీసులు ఇస్తే అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ గారు కోర్టులో కౌంటర్ ఏమనేసిందంటే, ఈ భూములు వాళ్ళే కావు, ఇవి భూదాన్ భూములు, ఈ భూములలోకి వాళ్ళు రావడానికి హక్కు లేదు అనేటువంటి మాట అప్పట్లో శ్రీనివాస్ అనేటువంటి ఎంఆర్ఓ గారు హైకోర్టులో పిటిషన్ వేసింది. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశానికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బైన్సా ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్సీలు ఆంజీరెడ్డి, ఏవిఎన్ రెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, మోసాలపై చర్చించారు. రానున్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. మహేష్ అన్న, శంకర్ శంకర్ సార్ ఉమ్మడి జిల్లా ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి. సైడ్కి రా. బాబు నీకు మళ్ళీ తిరగద్దని చెప్పినా కదా, బండి బయట పెట్టుకోమని అప్పుడే చెప్పినా కదా నీకు పోవద్దని, అటు ఇటు తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు. హలో మహానీయులు